వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, ఫోక్ డాన్సర్, యాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్. సో అతను ఎవరో కాదు, అక్షిత్ మార్వల్. హాయ్ అండి. హాయ్. సో ఎలా ఉందన్న, లైఫ్ ఎలా ఉంది? ప్రస్తుతానికి ఇది చాలా బాగుందన్న. వింటున్నా ఓ పిల్ల, సో ఎన్నెన్నో బాధల్లా. ఎలా అనిపించింది అన్న సాంగ్? చాలా బాగా అనిపించింది అన్న, ఎందుకంటే అది మా లక్ష్మణ్ అన్న సాంగ్ కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇంకా అయితే ఈ ఈ మాట అయితే మీరు చాలా ఇంటర్వ్యూస్లలో అయితే చెప్పారు, మా లక్ష్మణ్ అన్నది కాబట్టి. సో ఇలా మీ లైఫ్ స్టోరీది ఒక సాంగ్ రాబోతుందా? వస్తే, ఆ ఛాన్స్ వస్తే తీస్తారా? డెఫినెట్గా తీస్తాను. అంటే మీ లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది కాబట్టి. నా లైఫ్ స్టోరీలో లేదు. ఏ నిజం చెప్పండి బ్రో. లేదు అట్లేం లేదు. ఓకే. సో ఆ సాంగ్ ఎన్ని రోజులు షూట్ చేశారు మ్యాక్సిమం? అది 2 days చేసినాం. సో ఎలా అనిపించింది అంటే ఆ లక్ష్మణ్ అన్నది కాబట్టి, అందులో లక్ష్మణ్ అన్న మిమ్మల్ని చూసుకున్నాడా? అంటే అవును, అంటే లక్ష్మణ్ అన్న లైఫ్ స్టోరీ కాబట్టి, సో మేము కూడా అంటే ఆ క్యారెక్టర్స్ కాబట్టి మా ఫీల్ కూడా అట్లనే ఉండే, చూసే జనాల ఇంటరాక్షన్ కూడా అంటే ఆ ఫీలింగ్ కూడా అట్లనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చూసుకున్నాడనే చెప్పొచ్చు. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఎన్ని సాంగ్స్ చేశారు? నేను అరౌండ్ ఒక 25 to 30 వరకు చేసినాను. 25 to 30. సో ఇందులో మీకు నచ్చిన సాంగ్ అంటే ఏది? అంటే నాకు నచ్చిన సాంగ్ మీకు అంటే మంచి లైఫ్ ఇచ్చిన సాంగ్ అంటే ఏది, ఆయన ఎందుకని? నాకు లైఫ్ ఇచ్చిన సాంగ్ అంటే బాగుండాలమ్మ సాంగ్, అండ్ నాకు ఇష్టమైన సాంగ్ కూడా అదే. అంటే చాలా సాంగ్ అంటే నేను చేసిన సాంగ్స్ ఆల్మోస్ట్ చాలా ఇష్టమే. నాకు మెయిన్గా అంటే బాగుండాలమ్మ సాంగ్ ఇష్టం. సో ఆయన బండి లక్ష్మణ్ అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న అంటే నా విషయంలో అయితే నాకు ఒక సొంత అన్నలాగా, గురువు. సో ఒక విధంగా మీకు కూడా అంటే మంచి లైఫ్ ఇచ్చిందంటే కూడా లక్ష్మణ్ అన్న అని చెప్పేసి వింటూ ఉన్నాము. సో ఏం చెప్తారు దాని గురించి కూడా? అంటే అవును, మొదటి నుంచి కూడా అంటే నేను అంటే బాగుండాలమ్మ సాంగ్ తోటి బయటకు వచ్చిన నేను. అన్నతోటి నాది ఫస్ట్ జర్నీ అది సాంగ్ నుంచి. సో అన్న నేను చాలా సాంగ్స్ జర్నీ చేసినాం. ఆల్మోస్ట్ అన్న నేను చేసిన అన్ని మంచి హిట్స్, అంటే జనాలు కూడా మంచిగా ఆదరించారు. ఇక నా లైఫ్లో అన్న నాకు ఒక గురువు, నాకు ఒక దేవుడు, అంటే నాకు ఒక అన్నయ్య. సో అన్న గురించి వెళ్ళిగా నేను ఎంత చెప్పుకున్నా తక్కువ, ఎందుకంటే అన్న వల్లనే నేను బయటకు వచ్చిన ఆ టైంలో మెయిన్గా, అంటే ఆ సాంగ్ తోటి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి? చాలా అంటే ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి, చేసినవి ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి, అంటే రిలీజ్ అయ్యేటివి ఉన్నాయి, ఇంకా షూటింగ్ వెళ్ళాల్సినవి కూడా ఉన్నాయి. అదే మేము ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కానీ ఎక్కువ మరి షూటింగ్లోనే ఉన్నాం అంటున్నారు. సో అంతా బిజీ అయిపోయారు. అంటే ఓన్లీ ఫోక్ సాంగ్స్ అయినా, లేకపోతే ప్రైవేట్గా కూడా ఇంకేమైనా చేస్తున్నారు? అంటే మూవీస్లో కానీ అలా ఏమైనా ట్రై చేస్తే? ఇంకేం ట్రై చేయలేదు బ్రో, అంటే చేస్తా. ఓకే. సో ఇప్పటికేమైనా అంటే మూవీస్లో సైడ్ క్యారెక్టర్ కానివ్వండి, లేదంటే ఇలా ఇంకేమైనా సాంగ్స్లో చిన్న కొరియోగ్రాఫ్ లాగా కానివ్వండి, ఇలా ఏమైనా ఛాన్సెస్ రావడం కానీ, మీ ట్రై చేయడం కానీ మన అంటే ఇంకా ఏం రాలేదు, నేను కూడా ఏం ట్రై చేయలేదు కూడా. అండ్ సిరి రావుల గారితో మీరు చేశారు కాబట్టి, అండ్ సిరి గారి గురించి మీరు ఏం చెప్తారన్న? తను కూడా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, తనకు కూడా ఒక మంచి ఫేమ్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫోక్ సాంగ్స్ చేస్తుంది. ఇంతకుముందు అంటే ఇన్స్టాలోనే మనకు ఎక్కువ తను ఫేమస్, జిమ్ములో అలా చేస్తూ ఉండే. సో అప్పుడే తను ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెంచుకుంది. సో ఇప్పుడు తన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే తను ఒక మంచి యాక్టర్, అంటే ఫస్ట్ సాంగ్ తోటే ప్రూవ్ చేసుకుంది. అంటే ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ, తన యాక్టింగ్ అయినా కానీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మీరు కూడా చూసిర్రు ఆల్రెడీ సాంగ్ లో. మీ దాంట్లో కూడా మంచి హిట్ కొట్టింది, బాగుంది. సో ఈ సాంగ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నా, వింటున్నా ఓపీలో సాంగ్? అంటే నా ఫీలింగ్ చెప్పాలంటే, అంటే ఆ సాంగ్ అంటే ఫస్ట్ నాకు వస్తుందా రాదా అన్న డైలమాలు ఉన్నాయి విన్నాక. ఎందుకంటే దానికి రీజన్ ఉంది, అది యాక్చువల్గా లక్ష్మణ స్టోరీ అందరికి తెలిసిందే. అవును. సో ఆ సాంగ్ నేను చెయ్యాలనేసి అని చెప్పేసి నాకుండే. సడన్గా అన్న నేను ఒకరోజు ఆ సాంగ్ గురించి వెళ్ళి డిస్కషన్ చేస్తున్నప్పుడు, ఇట్లా వదిన కోసం ఇట్లా సాంగ్ రాసిన అని చెప్పినప్పుడు విన్నాం. సాంగ్ విన్నాక అన్నుండి ఈ సాంగ్ నువ్వే చేయాలి అని చెప్పేసి చెప్పిండు. అప్పటికే నేను అనుకుంటాను అన్న సాంగ్ కదా ఇది, నేనే చేయాలి అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే అన్నకున్న నాకు జర్నీ ఫస్ట్ నుంచి వెళ్ళి అన్నకి నాకున్న జర్నీ చాలా పెద్దది అన్నట్టు. అంటే ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా అన్న సాంగ్స్ తోటి నేను బయటకు వచ్చిన. నాకు ర్యాప్ అంటే ఎట్లా అంటే అంత ఉంటుంది అన్నట్టు. సో దాంతో నేను అంటే మనసులో అనుకుంటాను ఈ సాంగ్ నేను చెయ్యాలి అన్న అంటే ఇంకా అనుకుంటాను. అదే టైంలో అన్న సాంగ్ వినిపించి అక్షిత్ మరి నువ్వే చేయాలని చెప్పేసి అన్నాడు. అన్న వల్లే నేను అసలు
ఇక చెప్పొద్దు, ఇక చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, చెప్పలేనంత హ్యాపీ అనిపించింది, మస్తు అనిపించింది అసలు. సో ఆయన దాంతోపాటు ఇంకా చీకటి రాత్రిలో ఈ సాంగ్ కూడా చేశారు రాత్రి చీకటిలో, రైట్, రాత్రి చీకటిలో. సో ఆ సాంగ్కి కూడా మీ ఫీలింగ్ ఏంటన్నా? అంటే అది కూడా మంచి సాంగ్ అన్నమాట. ఎక్కడ అది యాక్చువల్ అది వరంగల్లో చేసినాం షూట్ అది. మంచిగా అనిపించింది ఆ సాంగ్ కూడా, అంటే జనాలు కూడా మంచిగా ఆదరించారు, సాంగ్ కూడా చాలా బాగుండేది. మ్యాక్స్ ఎన్ని డేస్ చేసారు అది కూడా షూట్? అది 1 డేనే చేసినాం యాక్చువల్గా, బట్ మంచి హిట్ అయింది అది కూడా, మిలియన్స్లలో చాలా మిలియన్స్లో. అవును. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏం చేయబోతున్నారన్న ఫ్యూచర్లో? అంటే ఫోక్ సాంగ్స్ వరకేనా లేదంటే? యాక్చువల్గా నా గోల్ ఏంటంటే నేను మూవీస్లోకి వెళ్ళాలని, అంటే నన్ను నేను 70mm చూసుకొని ఓకే ఇక్కడ ఎలా ప్రూవ్ చేసుకున్నానో అక్కడ కూడా ప్రూవ్ చేసుకొని ఒక మంచి రోల్స్లో మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి. సో మూవీస్ అంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరన్నా, హీరో ఎవరు? నాకు అల్లు అర్జున్ గారు చాలా ఫేవరెట్ నాకు యాక్చువల్గా. సో అసలే పుష్పతోని మంచి హిట్ కొట్టారు, మళ్ళీ బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది, సో అది కూడా మంచి హిట్ అయింది. సో ఒకవేళ అల్లు అర్జున్ గారి పక్కన ఛాన్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా, నో డౌట్ అసలు చేస్తావా నన్ను అడగడం కూడా అవసరం లేదు. అక్షిత్ రానంటే వెళ్ళిపోతాను, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఓకే డెఫినెట్గా. ఓకే. సో నార్మల్గా అయితే మీరు మూవీస్లో అంటే సైడ్ క్యారెక్టర్గా ట్రై చేస్తున్నారా లేదంటే హీరో వచ్చినా పర్లేదు అంటారు? అంటే నేను ఇంకా ఏం ట్రై చేయట్లేదు, అనుకున్నప్పుడు డిసైడ్ అవుతాను. సో ఓకే బ్రో, ఈ మధ్యకాలంలో ఒకటి చాలా ట్రోల్ అవుతూ ఉంది, ఫోక్ సాంగ్స్కి కోట్లల్లో వస్తుంది. మన రాము రాథోడ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అందులో ఒక సాంగ్కి ₹1,00,00,000 వచ్చాయి అన్నట్టు ఇలా చాలా ట్రోల్ అవుతూ ఉంది. నిజంగానే ఫోక్ సాంగ్స్కి అంత వస్తుందా? అతను పెట్టింది 3 లక్షలు అయితే ₹1,00,00,000 వచ్చిందని చెప్పేసి అది మీ వరకు కూడా వచ్చే ఉంటుంది. సో అది దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు మీకు అంటే యాక్చువల్గా యూట్యూబ్ రెవెన్యూ గురించి మీకు తెలియదు ఏం కాదు, మీకు కొత్తగా చెప్పేది ఏం కాదు. ఇప్పుడు మనకు యాక్చువల్గా యూట్యూబ్ రెవెన్యూ ఎట్లా జనరేట్ అయ్యేదంటే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తే మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద దానికి సంబంధించిన టైంలో మనకి ఒక 1 మిలియన్ అట్లా రీచ్ అయిందంటే వాళ్ళు అనుకున్నది ఇస్తారు. లేదు అదే వ్యూస్ తక్కువ డేస్లో ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఆ సాంగ్ కూడా మీరు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ ఇప్పుడు 300+, 350+, 400 మిలియన్స్ ముంబైకి రాను. సో అది తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అయింది కాబట్టి 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రెవెన్యూ. ఆయన సాంగ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ లో కూడా అంటే మన స్టేట్ వరకు కంట్రీ వరకే కాకుండా దేశం దాటిపోయిందంటే ఆ సాంగ్ ఫోక్ ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ సాంగ్ తో అర్థమైపోయింది. మీరు చూడొచ్చు మన ఫోక్ సాంగ్స్ కూడా మూవీస్ లో తీసుకోవడం జరుగుతుంది, మూవీస్ లో కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ ఫోక్ అయితే బాగా. సో బుల్లెట్ బండి సాంగ్ కూడా అంత ఫేమస్ అయింది, దాంతో కూడా ఇంకా లక్ష్మణ్ అన్నకి రామన్నకి మాత్రం మస్తు ఫేమ్ వచ్చింది. సో ఆయన లక్ష్మణ్ గురించి చెప్తున్నారు కాబట్టి రామన్న గురించి చెప్తారు. రామన్నతో కూడా నా జర్నీ మంచిగా ఉంటుంది, అంటే అన్న మేము కలిసినప్పుడు మస్తు జ్యువెల్గా ఉంటాం. మేము కూడా ఫస్ట్ నుంచి వెళ్ళి మాకు ఆ సాంగ్ నుంచి వెళ్ళి బాగుండాలమ్మ సాంగ్ నుంచి వెళ్ళి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు కలిసినా కూడా అంటే మంచి జ్యువెల్గా ఉంటాం. అన్న నాకు ర్యాప్ ఎట్లుంటా అంటే మంచి ఒక మంచి బ్రదర్స్ రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా ఒక మంచి జోవెల్ ఉంటాం. సో ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఈవెంట్లో కలిసినా కానీ నార్మల్గా కలిసినా కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం.